జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై నెల 6వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై 12వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఒకసారి మనం పరిశీలిద్దాము. ఈ గ్రహగతులు ఫస్ట్గా ప్రథమంగా గ్రహగతులు చూద్దాము. వృషభ రాశిలో శుక్ర భగవానుని సంచారము, మిథున రాశిలో రవి గురుల సంచారము, కర్కాటక రాశిలో బుధదేవుని సంచారము, సింహరాశిలో మంగళ్ మరియు కేతు సంచారము, కుంభరాశిలో రాహు భగవానుడి సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము. అన్ని రాశుల్ని చాలా వేగంగా చుట్టూ వచ్చే ప్లానెట్ చంద్ర భగవానుడు. ఈయన ఈ వారంలో తులారాశి నుంచి మకర రాశి వరకు ఆయన సంచారం సాగుతున్నాయి. ఇవి గోచార గ్రహాలు ఈ రాశుల్లో స్థితులై ఉన్నాయి. అన్నిటికంటే ఉత్తమమైన అంశం ఏంటంటే మన వేదిక్ డే స్టార్ట్ అయ్యేది ఆదివారం నుంచి. ఇది మనకి తెలుసు కదా. ఆదివారము ఏకాదశి తిథి వచ్చింది. దీన్నే తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటాము. అంటే ఈ వారం ప్రారంభమే చాలా శుభాంశాలతోటి ప్రారంభమైంది. ఈ వారం రవి బలం అత్యద్భుతంగా ఉంది. దానికి కారణం ఏంటంటే తొలి ఏకాదశి నుంచి మనకి ఈ వీక్ ప్రారంభం అవడము, సూర్యనారాయణమూర్తి బలాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా చాలా చక్కగా సూచిస్తూ ఉంది. అందులో మనం గోచారంలో కూడా చూసుకుంటే సూర్యనారాయణమూర్తి దేవగురువర్యులైన బృహస్పతితోటి కలిసి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సో ఈ వారము ఇంకా తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలము అయిపోయే సమయంలో కూడా ఉన్నాం. తర్వాత దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇన్ని విశేషాంశాలు ఈ వారంలో మనకి సూచిస్తూ ఉన్నాయి. ఈ వారంలో మనము అంటే శుక్ర భగవానుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆయన స్వరాశి అయిన వృషభ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. సో ఇన్ని శుభాంశాలతో కూడిన ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఈ విషయం ఇప్పుడు మనం పరిశీలిద్దాం. కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈ వారము ఆరోగ్యం కుదుట పడి కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తారు. అనుకోని ప్రయాణాలు, మీరేమి ప్లాన్ చేసుకోరు ఈ ప్రయాణాలకి. ఇది మీ వృత్తిపరంగానే ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాలు అంటే ఏదో ప్లెజర్ ట్రిప్పో లేదంటే సరదాగా ఎటన్నా వెళ్ళి రావడం అలా కాదు. వృత్తిపరంగా మీరు ఉద్యోగస్తులు అయితే మీరు ఒక చోట చేస్తూ ఉంటే మీకు వెళ్ళాల్సి వస్తారు. మీ ఉద్యోగరీత్యా వెళ్ళాల్సి వస్తారు. ఇంటర్వ్యూ కోసం కావచ్చు, లేదా ఏదో ఒక రకంగా వెళ్ళాల్సి వస్తారు. ఇక్కడ ఉద్యోగస్తులకి కొంత అవకాశం ఏంటంటే ఉద్యోగరీత్యా లేదా ఇంట్లో ఏదైనా ఇంపార్టెంట్ పని మీద అయినా సడన్గా బయటకు వెళ్ళేసి వస్తారు. అంటే మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఒక ఇంపార్టెంట్ పని మీదకి వెళ్ళాలని చెప్పి, లీవ్ దొరక మీరు వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఇలాంటి కోవకు మీరు చెందిన వాళ్ళు అయితే డెఫినెట్గా మీకు లీవ్ దొరుకుతుంది. మీరు వెళ్ళి మీ పనులు మీరు కంప్లీట్ చేసుకొని రాగలుగుతారు. ఇలా ఉంటుంది ఉద్యోగస్తులకి. ఒకవేళ మీకు అలాంటి పనులు లేకపోతే ఉద్యోగరీత్యా ఏదైనా చిన్న ప్రయాణం నుంచి పెద్ద ప్రయాణం వరకు మీ జన్మజాతకాన్ని అనుసరించి మీరు చేయాల్సి వస్తారు. లేదా మీటింగ్స్ ఉంటాయి, మీటింగ్స్ అటెండ్ అవ్వాల్సి వస్తారు ఈ వారం. ఈ రెండిట్లో ఏదైనా ఉంటుంది. ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టు మీ పర్సనల్ పనులకి ఉద్యోగంలో లీవ్ దొరక్క టైం కుదరక చేసుకోకపోయే కోవలో మీరు ఉంటే మీకు దానికి స్పేస్ దొరుకుతుంది, చేయగలుగుతారు. ఇది వ్యాపారస్తులకైతే మీరే రాజు మీరే మంత్రి కాబట్టి మీకు డెఫినెట్గా ప్రయాణాలు ఉంటాయి. ఈ ప్రయాణాలు కూడా ఒక ప్లెజర్ ట్రిప్ అలా కాదు, అనుకోకుండా వెళ్ళాల్సి వస్తారు. మీ క్లయింట్స్ని కలవడానికి, మీకు కొన్ని కాంట్రాక్ట్స్ ఇలాంటివి ఏవైనా అంటే వ్యాపార లావాదేవీలు మాట్లాడుకోవడం కోసం మీరు కొంతమంది వ్యక్తుల్ని కలవడానికి వెళ్తారు. అది మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళని అయి ఉండొచ్చు, లేదా కొత్త వ్యక్తులైనా అయి ఉండొచ్చు. ఇది తెలిసిన వాళ్ళ కొత్త వ్యక్తులు అన్నది మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే ఒక చిన్న జాగ్రత్త. కొత్త వ్యక్తుల్ని మీరు కలవడానికి వెళ్తూ ఉంటే జాగ్రత్తగా ఉండండి. మీకు డీల్ రాదు అలా అని కాదు, డీల్ వస్తుంది. కానీ మీకు బాగా అనిపిస్తుంది, చాలా బాగా తృప్తిగా కూడా అనిపిస్తుంది. ఇది కదా ఆఫర్ అంటే, ఇది కదా డీల్ అంటే, ఇది కదా ట్రాన్సాక్షన్ అంటే అనుకుంటారు. కానీ తర్వాత వాళ్ళ వల్ల మీరు చాలా ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడున్న గ్రహస్థితుల ప్రకారం ఈ పాయింట్ చెప్తున్నాను. సో అందువల్ల కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటే జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి, తీసుకోండి. కానీ వాళ్ళతోటి మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే డెఫినెట్గా మీకు కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు చాలా ఈగోయిస్టిక్ పర్సన్స్ ఉండుంటారు. ఇంతవరకు అసలు మీరు యుగో అన్నది వినడం లేదా చిన్నగా ఎవరిలో అన్నా చూసి ఉండొచ్చు. కానీ
లిటరల్గా ఈగోయిస్టిక్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అన్నది ఎక్స్పీరియన్స్ చేసి ఉండకపోవచ్చు. అంతటి ఈగోయిస్టిక్ క్యారెక్టర్లు మీకు దొరుకుతారు ఈ వారం. అందువల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది కొత్త వాళ్ళతో మీ ట్రాన్సాక్షన్స్ ఉంటేనే, అది ఉద్యోగస్తులకు కూడా, మీరు కొత్త ఉద్యోగం మీకు వస్తుంది ప్రయత్నిస్తుంటే. కానీ మీ ఎంప్లాయర్ తోటి లేదా మీ మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ తోటి కొంచెం ఆచితూచి మాట్లాడాలి అంతే, అంతకు మించి ఏం లేదు. అలాంటి మీకు ఇబ్బంది లేదు. వ్యాపారస్తులు అయితే కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే కొంచెము వాళ్ళకున్న ఇంట్లో పరిస్థితులు కావచ్చు, వాళ్ళ వృత్తి పరిస్థితులు అవన్నీ మీ మీదే తీస్తారు. సో కొంచెం కొత్తవి ఒప్పుకునేప్పుడు ఒప్పుకోండి, కానీ వాళ్ళతోటి చాలా టచ్ మీ నాట్ అన్నట్టు ఆ డీలింగ్ వరకు చాలా జాగ్రత్తగా ఆచితూచి బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నించండి. లేకపోతే వాళ్ళే మీకు ఫ్యూచర్లో తలకాయ నొప్పి అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒక పొరపాటున మాట జారారా, మీరు మామూలుగానే ఎక్కువ మాట్లాడకుండా అవసరమైనంత వరకే మాట్లాడండి. లేకపోతే ప్రతిదానికి పెడార్థాలు తీసి వాళ్ళని ఏదో అన్నారనుకొని ఒక రచ్చలు జరిగే అవకాశం కొంత కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ఆరోగ్య విషయంలో అయితే కన్యారాశి కన్యాలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ చాలా బాగా ఉంది. మీకు అసలు మా ఆరోగ్యానికి వచ్చిన డోకా ఏం లేదు, మేము చాలా సంతోషంగా ఉన్నా అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఉంటే మానసిక శారీరక ఆరోగ్యాలు ఇవన్నీ కూడా చక్కగా సెటరేట్ అవుతాయి. దాంతోపాటు ఈ వారం మీకు సూర్యనారాయణమూర్తి బలము, సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు బాగా ఉండడం వల్ల మీరు సూర్యనారాయణమూర్తికి సంబంధించిన వృత్తుల్లో ఏమన్నా ఉంటే, అంటే ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ ఇలాంటి వాటిల్లో ఉన్న, సో సూర్యనారాయణమూర్తికి సంబంధించిన వృత్తుల్లో మీరేమన్నా ఉంటే దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఈ వారం మీకు చాలా బాగా, అంటే గవర్నమెంట్ ఉద్యోగులకి, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ వీళ్ళకి అందరికీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటుంది ఈ వారము. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కన్యారాశి కన్యాలగ్నంలో పుట్టిన వాళ్ళు. ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారము, సూర్యనారాయణమూర్తి బలం అత్యద్భుతంగా ఉండడం వలన ఈ వారం మొత్తం కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి ఆదివారంతో కూడి వచ్చింది మనకి, అంటే మనం చాలా రకాలైన పూజలు చేస్తూ ఉంటాము. ఇది అంటే కొన్ని విశేషమైన సమయాల్లో కొన్ని చేయడం వల్ల అవి ఎప్పుడు చేసినా మనకు కలిసి వస్తాయి. కానీ కొన్ని విశేషమైన రోజుల్లో చేయడం వల్ల పట్టు ఎక్కువ ఉంటుంది. అందులో ఒకటి రామదేవుని కథ. అంటే మీ అందరికీ కుదిరితే చేయడానికి ప్రయత్నించండి. మీరు ఏ పూజా స్టోర్స్కి వెళ్ళినా రామదేవుని కథ అనే బుక్ దొరుకుతుంది. అదేంటంటే 5 గురువారాలు 5 ఆదివారాలు చేయాలి. ఇంటికి మామిడి తోరణాలు కట్టాలి, ఆవు నెత్తితో దీపారాధన చేయాలి, ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదం చేసి ఉడికించి 5 ఉండలు చేసి ఒక కుండ రామచంద్రమూర్తికి, ఒక కుండ బ్రాహ్మణుడికి, ఒక కుండ ముత్తైదుకి, ఒక కుండ బంధుమిత్రాదులకి, ఒక ఉండ పంచిపెట్టి మనం ఒక ఉండ తినాలని చెప్పి అందులో కథలో ఉంటుంది. మనకి ప్రొసీజర్ అంతా కథలో ఉంటుంది. ఇది చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యనారాయణమూర్తి బలాన్ని లిటరల్గా పెంచేస్తుంది. ఇక్ష్వాకుల వంశ తిలకుడు కదా రామచంద్రమూర్తి. ఇక్ష్వాకుల వంశానికి ఆరాధ్య దైవం ఎవరు? సూర్యనారాయణమూర్తే కదా. ఒక్కసారి మీరు, అంటే ఇది నేను చేశాను, చాలామందికి చెప్పడం కూడా జరిగింది. ఇది చేసిన తర్వాత చాలామంది మంచి రిజల్ట్స్ కూడా చూశారు. మీకు చెయ్యాలి అని అనిపిస్తే కనుక ఇది చాలా అంటే చాలా, అంటే అందులో ఏముండదు. రామచంద్రమూర్తి జననము, ఆయన పట్టాభిషిక్తుడు అయ్యే వరకు కూడా బ్రీఫ్గా ఉంటుంది. దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, అంటే చాలా బ్రీఫ్గా చెప్తున్నాను. కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళకి ఎంత కాలానికి సంతానం కలగకపోయేసరికి పుత్రకామేశ యాగం చేసినప్పుడు దేవతలు మెచ్చి పాయస పాత్రను ఇస్తే అది తన భార్యలకు ఇచ్చినప్పుడు 3 మహారాణులు అది భుజించంగానే గర్భవతులు అయ్యారు. 9 మాసాలు నిండంగానే చైత్రశుద్ధ నవమి నాడు శుక్లపక్షంలో పునర్వస నక్షత్రంలో రామచంద్రమూర్తి జననము, అలాగే లక్ష్మణ భర్త శత్రుఘ్నుల జననము. వాడు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె వెలుగుతూ ఉన్నప్పుడు దశరథ మహారాజుని విశ్వామిత్ర మహర్షి వచ్చి యాగ సంరక్షణార్థం యాగం చేస్తూ ఉంటే రాక్షసులు, తాటకి మొదలగు రాక్షసులు వచ్చి యాగాన్ని భగ్నపరుస్తూ ఉన్నారు. రక్తము ఇలాంటివి యాగంలో పోస్తూ, సో రక్షణ కోసం రామలక్ష్మణుని పంపించమన్నప్పుడు దశరథ మహారాజు అంగీకరించి వాళ్ళిద్దరిని పంపించడము. అప్పుడు మధ్యలో ముని వాళ్ళిద్దరికీ బల అతిబల విద్యలు, ఈ విద్యలు ఏంటంటే ఆకలి దప్పుని జయించడానికి ఇవి చెప్పి తీసుకువెళ్ళారు. రామచంద్రమూర్తి యాగ సంరక్షణార్థం నిమిత్తం తాటకిని చంపారు. అలాగే శివుని విల్లి వంచి సీతామహాసాధ్విని పెళ్లి చేసుకోవడము, అహల్య శాప విమోచనం చేయడము, కైకవరం చేత 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళడము, అజ్ఞానంతో వచ్చి రావణాసురుడు సీతామహాసాధ్విని చెరపట్టి తీసుకువెళ్ళడము,
తర్వాత లంకాపురానికి వెళ్ళడము, లంకా దహనం చేయడము, విభీషణుడికి రావణాసుని వధించి విభీషణుడికి పట్టం కట్టి తిరిగి అయోధ్యకి తిరిగి వచ్చి సుఖంగా పట్టాభిషిక్తులై రాజ్యం వెళ్తూ ఉన్నారు. అంటే మన రామాయణం ఉన్నదే బ్రీఫ్గా ఇందులో ఉన్నది, పట్టాభిషిక్తం వరకు ఉంది. అంటే మనము రామచంద్రమూర్తిని ప్రతి ఆదివారము రామచంద్రమూర్తి కథ బ్రీఫ్గా, అంటే చాలా బ్రీఫ్గా ఉంది, కానీ మొత్తం మనకు కవర్ అవుతుంది. మన రామాయణం మొత్తం మనం చదవడం కష్టం ఒక రోజులో. సో ఇండైరెక్ట్గా రామాయణం మొత్తం, అసలు రామాయణం మొత్తం చదవాలి, రామాయణ గ్రంథం మన ఇంట్లో ఉండాలి, అది చేయాలి. ఇది ప్రతి గురువారం ప్రతి ఆదివారము రామచంద్రమూర్తికి సంబంధించిన ఈ కథను చదువుతూ ఉండడం వల్ల హనుమత్ ప్రసన్నతను పొందుతారు. నేనైతే హనుమత్ ప్రసన్నతను పొందాను, ఖచ్చితంగా పొందాను. నేను ఎప్పుడు కాదు, ఇది నేను ఎప్పుడైతే చేశానో ఒక 6 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం చేశాను. ఇది చేసిన తర్వాత నుంచి నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితులు నాకు ఎప్పుడూ రాలేదు. నేను ప్రతి గురువారం ప్రతి ఆదివారం, అంటే నేను ఆ కథ చదువుకుని అక్షంతలు అయితే వేసుకుంటాను, ఎందుకంటే నాకు అంత సెంటిమెంట్ ఆ కథ. చాలామందికి చెప్పాను, అందరికీ మంచి జరిగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ వారము చాలా బాగుంది. సూర్యనారాయణమూర్తి పట్టు పర్ఫెక్ట్గా ఉన్న సమయము గోచారంలో కూడా మనం చూసుకుంటే. ఈ సమయంలో మనకి ఇంకా పంచాంగ గణన లెక్కల ప్రకారం కూడా ఏకాదశి ఆదివారం రావడము, ఇవన్నీ ఇన్ని శుభాంశాలతో కూడి ఉన్నది. మనందరి జీవితంలో శుభత్వం రావడానికి రామదేవుని కథ మీకు ఏ పూజా స్టోర్స్లో అయినా దొరుకుతుంది, బుక్కులు భక్తి బుక్కులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి, తెచ్చి చేయడానికి ప్రయత్నించండి. 5 గురువారాలు 5 ఆదివారాలు ఇవన్నీ మేము చేయలేమండి అని అనుకున్నప్పుడు రామదేవుని కథ, అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది మీకు తెలుసు కదా మనకి రామాయణము, అదైనా సరే బ్రీఫ్గా మీ మనసులో నెమరు వేసుకోండి. ఆదివారాలు గురువారాలు, ప్రతి ఆదివారం ప్రతి గురువారము, ఈ ఆదివారం నుంచి మొదలు పెట్టండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇవేమీ చేయలేము. శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, శ్రీరామ రామ రామ, ఏదన్నా చేసుకోండి. అంటే మీరు చేసుకుంటారు, మీరంతా నాకు తెలుసు, అందరికీ భక్తిభావం కలవాళ్ళే. భగవంతుడి కోసం టైం అంటే చక్కగా కేటాయించే వాళ్ళమే మనందరం కూడా. సో అంటే సమయాభావాన్ని బట్టి చేయలేకపోతున్నామే అన్న ఆర్తి పడకుండా ఇలాగైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని చూడండి. ఈ వారం తర్వాత, ఈ వారం నుంచి చాలా సత్ఫలితాల్ని మనందరం ఖచ్చితంగా చూసే తీరుతాము. ఇలా మనందరం కూడా భగవత్ కృప, విశేష కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున భగవంతుడిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.